الحمد لله الذي خصنا بخير رسله وأنزل علينا أكرم كتبه وشرع لنا أكمل شرائعه. أحمده سبحانه وأشكره، لا أحصي ثناء عليه. أكمل لنا الدين وأتمم علينا النعمة، فقال جل من قائل كريم: اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ఆదర్శ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అభిమానులవుదాం రండి. ముహమ్మదుర్ రసూలుల్లాహ్, అల్లాహ్ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహోన్నత శీల శిఖరాగ్రం. అందం ఆదర్శమైతే ఆయనలా ఉంటుంది, కారుణ్యం కురులు విప్పితే ఆయనలా ఉంటుంది, నిజాయితీ నిండు వస్త్రాలు ధరిస్తే ఆయనలా ఉంటుంది, ధైర్యం ప్రభాకరునిలా ప్రకాశిస్తే ఆయనలా ఉంటుంది, ప్రేమ పండు వెన్నెలై కురిస్తే ఆయనలా ఉంటుంది, క్షమ క్షీర సాగరమై ఉప్పొంగితే ఆయనలా ఉంటుంది, దయ దివ్య దీపమై వేల కోట్ల దీపాలను వెలిగిస్తే ఆయనలా ఉంటుంది, మాట రాతి శాసనంలా మారి మానవ జగత్తునే మహాద్భుతంగా మార్చితే ఆయనలా ఉంటుంది, శిక్ష సంపూర్ణ సుశిక్షణగా రూపాంతరం చెందితే ఆయనలా ఉంటుంది, మమతానురాగం మెరుపులా మెరిసి వానై కుండ పోతగా కురిస్తే ఆయనలా ఉంటుంది. ఆయనే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అభిమాన మిత్రులారా, విలువలకు నిండు వలువలు ధరింపజేసిన అద్వితీయ వ్యక్తిత్వం ఆయనది. కఠినాత్ముల్లో కరుణామృతాన్ని నింపిన నిరుపమాన నైపుణ్యం ఆయనది. కుఫ్ర్ కటిక చీకట్లను పటాపంచలు చేసి తౌహీద్ వెలుగుల్ని విశ్వమంతా వ్యాపింపజేసిన చరిత్ర ఆయనది. దాసుల్ని తోటి దాసుల దాస్యం నుండి విముక్తిని కలిగించి వారిని నిజ దైవానికి దాసులుగా మలచిన ఘనత ఆయనది. మృగ మనుషుల్ని మానవ మహోపకారులుగా తీర్చిదిద్దిన గొప్ప నేర్పరి ఆయన. గొర్రెల కాపరుని గుర్ర సేన గణంగా మార్చి మానవుల ధనమాన ప్రాణాలను కంటికి రెప్పలా కాపాడే గొప్ప మానవతా కాపరులుగా మలచిన మహత్తు ఆయనది. తండ్రి మరణానంతరం సవతి తల్లితో సరసాలాడే సర్పాలు నిండిన సమాజాన్ని తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అని గుర్తించేలా సద్బోధ చేసి
సమాజంగా తీర్చిదిద్దిన తరఫీదు ఆయనది. అభిమానం ఇస్తారు. కఠినమైన పనులు చేసి కాయలు కాసిన కార్మిక సోదరుల చేతులను ముద్దాడి కార్మిక వర్గానికే కీర్తి కిరీటాన్ని తొడిగించి చెమట తడి ఆరక ముందే శ్రామికుని శ్రమ ఫలితం కూలి చెల్లించాలని ఫర్మానా జారీ చేసిన విశ్వ కార్మిక శ్రేయోభిలాషి ఆయన. తరతరాలుగా యుగాలుగా అన్యాయమైపోతున్న అబలలకు న్యాయం చేసిన గొప్ప తీర్పరి ఆయన. సతినే పతి చితిపై పేర్చి మంటలు పెట్టే పశుకృతిని ప్రక్షాళించి పడతి పరలోక మోక్షానికి సాధనమని ఘంటాపదంగా ప్రకటించిన ధీశాలి ఆయన. అలాంటి ఉన్నత వ్యక్తిని ప్రేమించడం, ఆయనచే మనం ప్రేమించబడడం, దీనికి మించిన భాగ్యం మరొకటి లేదు, ఉండబోదు కూడా. మరి ఆయన ఎడల మనకున్న ప్రేమ ఎంత నిజమైనది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అందులో ప్రథమమైనది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అందరికన్నా అధికంగా ప్రేమించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మనిషికి తన భార్య పిల్లల కంటే, తన సొంత సొమ్ము కంటే, తన వారి కంటే ఎక్కువగా నేను ప్రేమైన వాణ్ణి కానంత వరకు అతను విశ్వాసి కాజాలడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. అభిమానం ఇస్తారు. ఈ హదీసులో విశ్వాసం యొక్క ఉన్నత స్థితిని వివరించడం అనేది జరిగింది. పరలోక సాఫల్యం పొందాలంటే అటువంటి ఉన్నత స్థితిని మనం చేరుకోవాలి. అంటే మన స్వయంపై దైవ ప్రవక్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మన ప్రాణం కన్నా దైవ ప్రవక్త ప్రాణమే మనకు ప్రీతికరం కావాలి. ఒకసారి హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రశ్నకు బదులుగా నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా తమని అభిమానిస్తున్నానని చెప్పినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, లేదు, నీ ప్రాణం కన్నా అధికంగా నువ్వు నన్ను అభిమానిస్తేనే సంపూర్ణ విశ్వాసి అవుతావని చెప్పగానే హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు తక్షణమే నేను నా ప్రాణం కన్నా అధికంగా తమల్ని అభిమానిస్తున్నాను అని హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు గారు సెలవిచ్చారు. అదే విధమైన ఉదాహరణలు మనకు అబూబకర్ రదియల్లాహు అన్హు గారి జీవితంలో కానీ ఇతర సహాబాల జీవితంలో కూడా మనకు అల్హమ్దులిల్లాహ్ కనబడతాయి. అభిమానం ఇస్తారు. ఖాజీ అయాజ్ మరియు ఇబ్నే బతాల్ తదితర పండితులు చెప్పిన మాట ఏమిటంటే, ప్రపంచంలో ప్రేమని మనం ఒకవేళ భాగాలుగా విడదీస్తే 3 విధాలుగా ఉంటుంది. ఒకటి గౌరవనీయమైన ప్రేమ, అది మనకు తల్లిదండ్రుల పట్ల అనేది ఉంటుంది. అలాగే అనురాగంతో కూడిన ప్రేమ, ఇది మనకు సంతానం పట్ల ఉంటుంది. మూడవది స్వాభావికమైన ప్రేమ, ఇది ఒక మనిషికి మరో మనిషి మీద సాధారణంగా ఉంటుంది. మరి ఈ 3 రకాల ప్రేమల్లోనూ అత్యధికంగా మనం ఎవరిని ప్రేమించాలి, ఎవరిని అభిమానించాలి అంటే ఆయనే మనందరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల అమితమైన ప్రేమ ఉంది అనడానికి మరో లక్షణం గుర్తు ఏమిటంటే ప్రవక్త విధేయతే పరమావధిగా మనం జీవించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్, విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహ్ ఎడల విధేయత కలిగి జీవించండి, అల్లాహ్ ప్రవక్తకు మీరు విధేయత కనబర్చండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపదేశించడమే కాకుండా స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ అతాని ఫఖద్ అతా అల్లాహ్, ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారు అల్లాహ్ మాటను అనుసరించినట్టు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం జరిగింది. కనుక అభిమానం ద్వారా ఖురాన్లో దాదాపు 40 చోట్ల మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి అని, ఆయన్ను ఆదర్శంగా చేసుకోవాలి అని, ఆయన అడుగుజాడల్లోనే మన ఇహపరాల యొక్క సాఫల్యాన్ని వెతుక్కోవాలని నొక్కిమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వక్కాణించడం అనేది జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా, నిశ్చయంగా మీ అందరి కోసము
దైవ ప్రవక్త అల్లాహ్ ప్రవక్తలో అత్యుత్తమైన ఆదర్శం ఉంది. రంగం ఏదైనా కావచ్చు, అంగం ఏదైనా కావచ్చు, అభిమానం ఇస్తారా. మనం ఏ ఉద్యోగం చేసే వారమైనా కావచ్చు, ఏ వృత్తికి చెందిన వారమైనా కావచ్చు, ఏ హోదా అంతస్తు కలిగిన వారమైనా కావచ్చు, ఏ స్థాయి కలిగిన వ్యక్తులమైనా కావచ్చు, ప్రతి రంగంలో జీవితానికి సంబంధించిన ప్రతి అంగంలో మనకు పరిపూర్ణ ఆదర్శం ఎవరు అంటే ఆయనే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమానం ఇస్తారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మా అతాకుము రసూలు, ఏదైతే అల్లాహ్ ప్రవక్త మీకు ఇస్తాడో దాన్ని మీరు పుచ్చుకోండి, మరి దేని నుండి అయితే వారిస్తాడో దాని నుండి మీరు దూరంగా ఉండండి. కనుక ఇక్కడ విధేయత అనేది ఏ రూపంలో కనబడాలి అంటే ఆయన ఇది చెయ్యండి అన్న వాటిని మనం ఖచ్చితంగా చెయ్యాలి, వీటికి దూరంగా ఉండండి అన్న వాటి నుండి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇంకా మూడవ లక్షణం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలుసుకోవాలని కోరిక కలిగి ఉండడము. కనుక ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, ఒక వ్యక్తి తన ప్రియతమ ప్రవక్తను ఎంత ఎక్కువగా స్మరిస్తాడో, వారి గొప్పతనాన్ని మనసులో స్థిరపరచుకుంటాడో అంతగా ఆయనపై ప్రేమ మరియు వారిని చూడాలనే తపన అనేది పెరుగుతుంది అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇస్తారా. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నా తర్వాత వచ్చే నా ఉమ్మతులో నన్ను అమితంగా ప్రేమించేవారు ఎవరంటే తమ కుటుంబం మరియు ఆస్తిపాస్తులన్నిటినీ వదులుకొని అయినా సరే నన్ను ఒక్కసారైనా సరే చూడాలని కోరుకునేవారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా. ఇలాంటి యొక్క తపన, ఇలాంటి యొక్క ఒక ఆకాంక్ష అనేది మనందరిలోనూ నిత్యం అనేది జాగృతమై ఉండాలనే విషయాన్ని సవినయంగా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా అభిమానం ఇస్తారా. ఆయన ఎడల మనకు ప్రేమ అమితంగా ఉందనడానికి మరో గుర్తు ఏమిటంటే ఆయనపై అమితంగా మనం దరూదు పంపించడం. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమంటున్నాడండి, ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబి యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూదు పంపుతున్నారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా ఆయనపై దరూదు మరియు సలాం పంపించండి. ఒక సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, యా రసూలుల్లాహ్, నేను మీపై దరూదు పంపిస్తున్నాను అని ఆయన చెప్పినప్పుడు, వీలైతే దాన్ని కాస్త పెంచుకో అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సరే, పావుభాగం అనేది నా యొక్క స్మరణలో జిక్రులో పావుభాగం దరూదు కోసం కేటాయించను అన్నారు. దానికన్నా పెంచితే నీకు మేలు జరుగుతుంది అన్నారు. మరి సగభాగం దరూదుకే కేటాయించానంటే చాలా మంచిది, దానికన్నా పెంచితే ఇంకా శ్రేయస్కరమైనది అన్నారు. మరి నేను 75% నా యొక్క జిక్రులో దరూదు కోసమే కేటాయించనా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చాలా సంతోషం, అయితే ఇంకా పెంచితే ఇంకా మంచిది అన్నారు. అప్పుడు ఆ సహాబీ అన్నారు, నేను నా 100% జిక్రును మీ మీద దరూదు పంపించడానికి కేటాయిస్తాను అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, అప్పుడు మీ కష్టాలను దూరం కావడానికి ఈ ఆచరణ చాలు, దీనివల్ల మీ పాపాలని క్షమించబడతాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం మిత్రులారా, ఈ ప్రసంగంలో సైతం ఎన్నిసార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు ప్రస్తావన వచ్చిందో అన్నిసార్లు మనం అనేది దరూద్ అత్యధికంగా పఠిస్తూ ఉండాలి. అలాగే శుక్రవారం అనేది అభిమానం ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అధికంగా మనం దరూదు పంపించాలి. అదేవిధంగా ఎలాగైతే మనం దరూదు నేర్చుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద దరూదు అనేది చదువుతామో, మన చిన్న పిల్లలకు సైతం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అభిమానం కలిగి ఉండడంతో పాటు ఆయన పేరు వినబడినప్పుడల్లా దరూదు పంపించమని తర్ఫీదు చేయాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనకున్న ప్రేమ ఏ పాటి జనమానం అనేది తెలుసుకోవాలి అంటే మనం అత్యధికంగా ఖురాను పారాయణం చెయ్యాలి. ఎందుకండి, హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు సెలవిచ్చిన మాట, కాన ఖులుకుహు అల్ ఖురాన్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికకు ప్రతిబింబమే ఖురాన్ అని
ఆమె సెలవిచ్చారు కనుక ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలుసుకోవాలన్నా, ఆయన ఆదర్శాల్లో నడుచుకోవాలన్నా, ఆయన పవిత్ర జీవిత చరిత్రను అధ్యయనం చేయడమే కాకుండా ఖురాను పారాయణం అనేది అనువాదం మరియు వ్యాఖ్యానంతో పాటు అనేది మనం చెయ్యగలగడం అనే అభిమానమిత్రులారా చాలా ముఖ్యమైన విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా మన మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వస్తే ఆ అభిప్రాయ భేదాల మధ్య గొప్ప తీర్పరిగా, అంతిమ తీర్పరిగా ఎవరిని మనం భావించాలి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం అంతిమ తీర్పరిగా భావించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, ఫలా వరబ్బిక లా యుమినూన హత్తా యుహక్కిమూక ఫీమా షజర బైనహుం. ఓ నీ ప్రభు సాక్షిగా వారు తమ వివాదాల పరిష్కారం కోసం నిన్ను న్యాయ నిర్ణేతగా అంగీకరించి వాటిపై నీవిచ్చే తీర్పు పట్ల ఏమాత్రం తటపటాయించకుండా ఆశాంతం స్వీకరించినంత వరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు అని అల్లాహ్ సుబ్హానహు స్వయంగా సెలవిస్తున్నాడు. అదేవిధంగా మనం ఆయన్ను ప్రేమిస్తున్నామంటే ఆయన ఎవరినైతే ప్రేమించేవారో వారిని కూడా మనం ప్రేమించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే అలీని ప్రేమించారో వారు నన్ను ప్రేమించినట్లే, ఎవరైతే హసన్ మరియు హుసైన్ రదియల్లాహు అన్హును ప్రేమిస్తున్నారో వారు నన్ను ప్రేమించినట్లే. అదేవిధంగా ఎవరైతే సహాబాలను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశీయులను, అలాగే అన్సార్ సహాబాలను ఎవరైతే ప్రేమిస్తారో వారి యొక్క ప్రేమ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రేమతో సరిసమానమైనదే. ఇక అంతిమంగా అభిమానం ఇస్తారా, ఆయన పట్ల మనకు ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమను మనం అతిశయల్లకూడదు, ఆ ప్రేమను అతిగా అనేది మనం ప్రదర్శించకూడదు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, క్రైస్తవులు మరియం కుమారుడ ఈసా అలైహిస్సలాంను అమితంగా పొగిడినట్లు మీరు నన్ను పొగడకండి, నేను కేవలం అల్లాహ్ దాసుడను, కాబట్టి నన్ను అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని మాత్రమే చెప్పండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇట్లారా, ధర్మంలో ఏ నూతన పోకడలు అయితే ఉంటాయో ఆ నూతన పోకడలకు మనం దూరంగా ఉండాలి. ఉదాహరణకు ఏదైతే మీలాద్ పేరున యొక్క వేడుకలు జరుపుకోబడతాయో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వేడుక చేసుకోలేదు, హజరత్ అబూబకర్ రదియల్లాహు అన్హు ఆ వేడుక చేసుకోలేదు, ఉమర్ రదియల్లాహు అన్హు ఆ వేడుక చేసుకోలేదు, ఉస్మాన్ రదియల్లాహు అన్హు ఆ వేడుక చేసుకోలేదు. ఆ తర్వాత అలీ రదియల్లాహు అన్హు గారు కానీ, ఆ తర్వాత తాబైన్లు కానీ, తాబైన్లు కానీ, ఇమాం అబూ హనీఫా కానీ, ఇమాం షాఫీ కానీ, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ కానీ, ఇమాం మాలిక్ రహ్మహుల్లాహ్ గారు కానీ, అదేవిధంగా ఇమాం బుఖారీ రహ్మహుల్లాహ్ కానీ హదీసు గ్రంథాలు రాసిన ఏ యొక్క పండితుడు కూడా మీలాద్ వేడుకలు చేసుకోలేదు. 300 సంవత్సరాల వరకు, హిజ్రీ శకం 300 సంవత్సరాల వరకు ఈ మీలాద్ వేడుక యొక్క దీని యొక్క ఒక ఇది ఉనికి అనేది ఉండేది కాదు. అయితే ఇక్కడ ఉబైదియా అనే రాజ్య పరిపాలన కాలంలో అంటే 4వ శతాబ్దిలో ఈ యొక్క నూతన పోకను ప్రారంభించడం అనేది జరిగింది. అభిమానం ద్వారా మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎలా అభిమానం ఉండడం అనేది తప్పు కాదు. అయితే ఆ అభిమానాన్ని వ్యక్తపరిచేందుకు తప్పుడు మార్గాల్ని వెతకడం అనేది ఇది ఖచ్చితంగా తప్పే అవుతుంది. కనుక అభిమానం ద్వారా మనం సున్నత్ మార్గంలో ఏ విషయాలైతే ప్రస్తావించబడ్డాయో ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మన అమితమైన ప్రేమను మనం వ్యక్తపరచుకోవాలి. ఆ ప్రేమ ఖురాన్ మరియు హదీస్కి లోబడి ఉండాలి అని నేను సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నా మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్ రహీమ్.